ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్యాస్ స్టవ్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ స్టవ్ ప్రాబ్లం ఏంటో చూడండి. మొట్టమొదలు చిన్న బర్నల్ రన్ అవుతుంది, పెద్ద బర్నల్ కూడా రన్ అవుతుంది. మరి ఇక్కడ ప్రాబ్లం ఏంటి చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటనేది మీకు తెలుస్తుంది. చిన్న బర్నల్ ఆన్లో పెడితే మంట పెద్దగా వస్తుంది, సిమ్లో పెడితే మంట చిన్నగా అవుతుంది. ఆన్లో పెడితే మంట పెద్దగా వస్తుంది, సిమ్లో పెడితే మంట చిన్నగా అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ పెద్ద బర్నల్ దగ్గరకు వద్దాం. పెద్ద బర్నలు సిమ్లో పెడితే ఓకే, కానీ ఇక్కడే ఉన్నది దీని ప్రాబ్లం. సిమ్లో నుంచి మళ్ళీ ఆన్లోనికి వస్తే మంట పోతుంది. ప్రాబ్లం అర్థమైంది కదా ఫ్రెండ్స్? మళ్ళొకసారి చూద్దాం. ఇప్పుడు మళ్ళొకసారి సిమ్లో పెడదాం. ఓకే, చూడండి ఇప్పుడు ఓకే. కానీ మళ్ళీ ఆన్లోకి రావాలంటే న్యాబ్ను ఎప్పుడైతే రిటర్న్ తిప్పుతున్నామో అప్పుడు మంట ఆరుతుంది. ఇది దీనికి ఉన్నటువంటి ప్రాబ్లం. ఇటువంటి ప్రాబ్లం చాలా మందికి వస్తుంది, చాలా గ్యాస్ స్టవ్లకి ఇటువంటి ప్రాబ్లము ఫేస్ అవుతుంది. ఇక్కడ దీన్ని సర్వీస్ చేయక చాలా రోజులు అయి ఉంటుంది. లోపల న్యాబ్ దగ్గర చాలా డస్ట్ పడి ఉంటుంది. దీన్ని ఎలా రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఇప్పుడు చిన్న బర్నలు ఓపెన్ చేయాల్సిన అవసరం మనకు లేదు. ఓన్లీ దీనికి ఉన్నటువంటి ప్రాబ్లం పెద్ద బర్నల్ ప్రాబ్లం మాత్రమే. ఒక్క బర్నల్కు ఉన్నటువంటి ప్రాబ్లంను మీరు చూస్తే చిన్న బర్నల్లో కూడా మీరు రిపేర్ చేసుకోగలుగుతారు. ఇది చిన్న బర్నలు, దీంతో మనకి ఏ పని లేదు. ఇది పెద్ద బర్నలు. మనకున్నటువంటి ప్రాబ్లం ఈ బర్నలే. ఫ్రెండ్స్, జాగ్రత్తగా దీని న్యాబ్ను ఓపెన్ చేయాలి. మనం ఎలా ఓపెన్ చేయాలో స్ట్రక్చరల్గా మీకు చూపించాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, సన్న స్క్రూ. ఇక్కడ స్క్రూ ఇప్పితే ఓపెన్ చేస్తే న్యాబ్ ఓపెన్ అవుతుంది. చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సన్న స్క్రూ అటు ఇటు తిరుగుతుంది. నేను న్యాబ్ తిప్పుతుంటే స్క్రూ తిరుగుతుంది, న్యాబ్ తిప్పుతుంటే స్క్రూ తిరుగుతుంది. ఆ స్క్రూను ఓపెన్ చేస్తే అవతల నుంచి న్యాబ్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఇప్పాలి. ఇక్కడ చిన్న స్క్రూను ఓపెన్ చేసిన తర్వాత ఆ స్క్రూను పోగొట్టకూడదు, ఎందుకంటే మళ్ళీ అటువంటి స్క్రూస్ తొందరగా దొరకవు. అందులో ఒక స్ప్రింగ్ ఉంటుంది, అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎటు ఎగిరిపోకుండా. ఈ స్క్రూను తీసి జాగ్రత్తగా ఒక ప్లేస్లో పెట్టుకోవాలి సైడ్కి. ఆ తర్వాత చూడండి, న్యాబ్ను తీసిన తర్వాత
నాబ్ కింద ఒక స్ప్రింగ్ ఉంటుంది. ఆ డస్ట్ చూడండి ఎలా ఉందో, అసలు ఘోరంగా ఉంది డస్ట్, చాలా డస్ట్ ఉంది. ఈ స్ప్రింగుని జాగ్రత్తగా బయటకు తీసుకోవాలి. జాగ్రత్తగా ఒక పక్కకు పెట్టుకోవాలి. చాలా చిన్న ఐటమ్స్ కనుక పోతే దొరకవు, మళ్ళీ ఎక్కడికో షాపుకు వెళ్ళి కొనుక్కొచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి. దాంట్లో ఒకటి గ్యాస్ వాల్వ్ ఉంటుంది. అది గ్యాస్ వాల్వ్, చాలామంది దీన్ని నాజిల్ అంటారు. నాజిల్ కాదండి దీని పేరు, గ్యాస్ వాల్వ్ అంటారు దీన్ని. గ్యాస్ను కంట్రోల్డ్గా సప్లై చేస్తుంది. ఇది చాలా డస్ట్ పట్టి ఉన్నది. ఎంత డస్ట్ ఉన్నదో చూడండి. ఇప్పుడు గ్యాస్ వాల్వ్ను జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. ఈ గ్యాస్ వాల్వ్ను పెట్రోల్ తోటైనా శుభ్రం చేసుకోవచ్చు, కిరోసిన్ తోటైనా శుభ్రం చేసుకోవచ్చు, లేదా థిన్నర్ తోటైనా శుభ్రం చేసుకోవచ్చు. ఏది లేనప్పుడు డిటర్జెంట్ సోప్ తోటి కూడా శుభ్రం చేసుకొని కడిగి ఆరబెట్టినా పర్ఫెక్ట్గా ఉంటుంది. శుభ్రం చేయడంలో ఏదైనా ఉపయోగించవచ్చు. ఒకదాంతో శుభ్రం చేయొచ్చా, ఒకదాంతో శుభ్రం చేయకూడదా, నీళ్ళల్లో కడగొచ్చా, ఇంకేదైనా చేయొచ్చా అనే ప్రశ్నలు ఇక్కడ ఏమీ లేవు. అది మెటల్ది కాబట్టి ఎలా శుభ్రం చేసినా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. బాగా ఆయిల్ జిడ్డు లాంటిది పట్టి ఉంటుంది దానికి, కాబట్టి చాలా జాగ్రత్తగా డస్ట్ను క్లీన్ చేసుకోవాలి. నేనైతే థిన్నర్ తోటి క్లీన్ చేస్తున్నా. థిన్నరు అండ్ బ్రష్, అది అందుబాటులో లేకుంటే పెట్రోల్, అది అందుబాటులో లేకుంటే కిరోసిన్, అది అందుబాటులో లేకుంటే డిటర్జెంట్ సోప్, దేనితోటైనా దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఏది అందుబాటులో లేకుంటే వాటర్లో అటు ఇటు అనైనా క్లీన్ చేసుకోవచ్చు. ఎటుబడి క్లీన్గా ఉండాలి. దీన్ని ఇప్పుడు సన్న వైర్ తీసుకొని, దానికి సన్న రంధ్రాలు ఉంటాయి. మనం సిమ్లో పెట్టినప్పుడు, ఆన్లో పెట్టినప్పుడు, బంద్ చేసినప్పుడు ఇది 3 రకాలుగా కంట్రోల్ చేస్తుంది గ్యాస్ని. మనం గ్యాస్ను క్లోజ్ చేసినప్పుడు ఒక రకంగా పనిచేస్తుంది, ఆన్లో పెట్టినప్పుడు ఒక రకంగా పనిచేస్తుంది, సిమ్లో పెట్టినప్పుడు ఒక రకంగా. 3 రకాల పనులు ఈ గ్యాస్ వాల్వ్ ఒక్కటే చేస్తుంది. అందుకే దీన్ని శుభ్రం చేసుకోవాలి. గ్యాస్కు వచ్చే ప్రతి సమస్య, గ్యాస్ స్టవ్ ఎలగకపోవడానికి, గ్యాస్ స్టవ్ ఆన్ ఆఫ్ కాకపోవడానికి, ఎవ్రీ వన్ ప్రాబ్లం ఈ గ్యాస్ వాల్వే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫేస్ న్యాప్ దగ్గర క్లీన్ చేద్దాం. చూడండి డస్ట్ ఎంత వెళ్తుందో. ఇక్కడ డస్ట్ ఎంత పట్టిందో లోపల కూడా, ఆ పైపులో కూడా అదే డస్ట్ ఉంటుంది. క్లాత్ పెట్టి జాగ్రత్తగా డస్ట్ని క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ₹1 పెట్టుబడి కూడా పెట్టవలసిన అవసరం లేదు. అన్నీ క్లియర్గా క్లీన్ చేసుకుంటే చాలు. గ్యాస్ తనంతట తాను సవ్యంగా సరఫరా అవుతుంది. అంతే, ఏ మాత్రం ఇక్కడ పెట్టుబడి లేదు. పెట్టుబడి ఎప్పుడు ఉంటుంది అంటే
అందులో ఉన్న ఐటమ్స్ ఏ అయినా మీరు ఓపెన్ చేసి ఇరగ్గొడితే కానీ పోగొడితే కానీ అప్పుడు పెట్టుబడి అవసరం ఉంటుంది. అంతే తప్ప ప్రత్యేకంగా గ్యాస్ స్టవ్కు రిపేర్ అప్పుడు పెట్టుబడి పెట్టవలసిన అవసరము ఉండదు. ఎప్పుడైనా బర్నర్ ఫెయిల్యూర్ అయితే ఆ బర్నర్ కొత్తది వేసుకోవచ్చు. అంతే తప్ప పెట్టుబడులు ఎప్పుడూ పెట్టుబడి పెట్టియదు. ఆ పైపులో జాగ్రత్తగా డస్ట్ క్లీన్ చేసుకోవాలి. ఎంత క్లీన్ చేసుకుంటే అంత సవ్యంగా గ్యాస్ స్టవ్ ఆన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒకటి నాజిల్ ఉంటుంది, దానికి సన్నటి రంధ్రం ఉంటుంది, మరి అది కూడా పూడిపోయి ఉంటుంది. కాబట్టి ఈ బర్నల్ బేస్ను తీసి పక్కన పెట్టి ఆ నాజిల్ ఉంది చూడండి, కొసకి చిన్న నట్టు టైపులో ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఏ ఐటమ్ను గ్యాస్ స్టవ్ నుంచి ఓపెన్ చేసినా కొంచెం అంత ఆయిల్ వేసి ఒక 2 నిమిషాలు నానిన తర్వాత ఓపెన్ చేస్తే అవి సవ్యంగా వస్తాయి, లేకపోతే ఇరిగే ప్రమాదం ఉంటుంది. చూడండి, ఒకేసారి కూడా లెఫ్ట్ సైడ్ తిప్పకూడదు. కొంచెం బ్యాక్ ఫ్రంట్ అటు ఇటు అంటూ తిప్పితే ఏనట్టయినా ఈజీగా వస్తుంది మనకి. ఇది నాజిల్ అంటే దీనికి ఒక సన్నటి రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో నుంచే గ్యాస్ బయటకు వస్తుంది. ఆ రంధ్రం పూడిపోతే కూడా బర్నర్లు వెలగదు. చాలా డస్ట్ ఉందండి దీంట్లో కూడా. ఆ పైపులో కూడా వైర్ పెట్టేసి అవతలకి వస్తుంది. అది అలా ఫ్రీ ఉందో లేదో చూసుకోవాలి. ఫ్రీ అయిన తర్వాత ఎంత ఓపికతోటి క్లీన్ చేస్తే అంత క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు నాజిల్ని కూడా ఆ సన్నటి రంధ్రంలో వైర్ యొక్క లీడ్ను చొప్పించి డస్ట్ను క్లీన్ చేసుకోవాలి. చూడండి డస్ట్ ఎంత వెళ్తుందో, చూడండి ఎంత డస్ట్ వెళ్తుందో లోపల. వీలైతే దీన్ని కూడా నాజిల్ని కూడా పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ తిన్నర్ కానీ ఏదో ఒక రకంగా క్లీన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఏ గ్యాస్ స్టవ్కైనా ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఎటువంటి గ్యాస్ స్టవ్లకైనా ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఈ గ్యాస్ స్టవ్ ఒక తీరుగుంది, మా గ్యాస్ స్టవ్ ఒక తీరుగుంది అని సందేహపడవలసిన అవసరం లేదు. ప్రతి గ్యాస్ స్టవ్కు ఇలాగే ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా టైట్ చేయాలి, క్రాస్ ఎక్కించకూడదు. క్రాస్ ఎక్కిస్తే గ్యాస్ లీకు ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు బర్నర్ బేస్ని
తగిలించేద్దాం. చూడండి, నెక్స్ట్ ఫిట్టింగు నాజిల్ మన గ్యాస్ వాల్వ్ను దాంట్లో ఆ పైపులో వేయాలి. నెక్స్ట్ స్ప్రింగును వేయాల్సి వస్తుంది. అందులో ఎలా వేస్తారో నేను బయట చూపిస్తున్నా చూడండి. గ్యాస్ వాల్వ్లో స్ప్రింగ్ ఉంటుంది. ఆ స్ప్రింగ్ మీద న్యాబ్ సాఫ్ట్ కూర్చుంటుంది. న్యాబ్ సాఫ్ట్కి ఏదైతే మనం ఇంతకుముందు స్క్రూ ఇప్పి పెట్టామో సన్న స్క్రూ ఫిట్టింగ్ అక్కడ చేయవలసి వస్తుంది. ఇది ఆ లోపల ఉండే స్ట్రక్చర్. చూడండి, సన్న రంధ్రం కనపడుతుంది కదా. న్యాబ్కు ఉన్నటువంటి సాఫ్ట్కి ఆ సన్న రంధ్రంలో స్క్రూ ఫిట్టింగ్ ఉంటుంది. గ్యాస్ వాల్వ్ కాటు ఎటువైపు అయితే ఉందో దాన్ని కింది వైపు వేయండి, గ్యాస్ స్టవ్ కింది సైడు. నెక్స్ట్ అందులో స్ప్రింగ్, ఇప్పుడు న్యాబు స్క్రూ ఫిట్టింగ్ ఎటు సైడ్ అవుతుందో అది కింది వైపు వెళ్ళాలి. అలా ఉండాలో చూసుకొని అలా ఉంచండి. ఇప్పుడు స్క్రూ ఫిట్టింగ్ ఉంటుంది. స్క్రూ ఫిట్టింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం. చూడండి, సిమ్లోకి వెళ్తుంది, ఆన్ అవుతుంది, సిమ్లోకి వెళ్తుంది, ఆన్ అవుతుంది. ఇప్పుడు కరెక్ట్ వర్క్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు నా వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.